హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, 4 డిఫరెంట్ కంపెనీస్ నుంచి 4 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్‌కి సంబంధించిన అప్డేట్స్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. అండ్ ఈ 4 పొజిషన్స్‌కి సంబంధించి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్స్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రొసీజర్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే ఈ 4 పొజిషన్స్‌లో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి గ్రో కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా టాలెంట్ అక్విజిషన్ స్పెషలిస్ట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపెనీ యొక్క టాలెంట్ అక్విజిషన్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఈ టీమ్ యొక్క డే టు డే ఆపరేషన్స్‌లో సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. లైక్ క్యాండిడేట్స్ యొక్క ప్రొఫైల్స్‌ను రివ్యూ చేయడము, స్క్రీనింగ్, సోర్సింగ్, ఇంటర్వ్యూ షెడ్యూల్స్‌ను ప్రిపేర్ చేయడము, ఆన్‌బోర్డింగ్‌లో సపోర్ట్‌ని అందించడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ క్యూరల్ అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎంఎస్ ఎక్సెల్ అప్లికేషన్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు, ముంబై అండ్ జైపూర్ అండి. అండ్ సాలరీ విషయానికొస్తే 3.5 ఎల్‌పిఏ నుంచి 6 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి బాటమ్ లైన్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ఇన్సిడెంట్ రెస్పాన్స్ స్పెషలిస్ట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 కేటగిరీస్‌లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. సో జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ ఐటీ ఇన్సిడెంట్స్, సెక్యూరిటీ ఇష్యూస్ కి సంబంధించి సపోర్ట్ అందించడము, ఆటోమేటింగ్ రిపోర్ట్, ప్రొవైడింగ్ ఆన్ కాల్ ఎస్కలేషన్ సపోర్ట్ వంటి ఫంక్షన్స్ కి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ క్యూరల్ అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. ఎనీ డిగ్రీ వాళ్ళని అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఆల్సో డిగ్రీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ కి సంబంధించి డిగ్రీ ఉన్న వారికి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికొస్తే 3.8 ఎల్‌పిఏ నుంచి 6.5 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఆపరేషన్స్ అసోసియేట్ పొజిషన్‌కి సంబంధించి యాంబర్ స్టూడెంట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమోట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీక్లీ 5 వర్కింగ్ డేస్ అయితే ఉంటాయండి. అండ్ సాలరీ విషయానికొస్తే 4.5 ఎల్‌పిఏ నుంచి 7 ఎల్‌పిఏ వరకు ఇన్ బిట్వీన్ ఈ రేంజ్‌లో ఈ పొజిషన్‌కి సంబంధించి సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. సో సాలరీతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్‌లు కూడా ఉంటాయి. అంటే రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడము, లీడ్స్‌ను జనరేట్ చేయడము, బిజినెస్ డెవలప్‌మెంట్, బుకింగ్ ప్రాసెస్‌కి సంబంధించి క్లయింట్స్‌కి తగిన గైడెన్స్‌ను ప్రొవైడ్ చేయడము, క్లయింట్స్ యొక్క ఎంక్వైరీస్‌కి సంబంధించి రెస్పాండ్ అవ్వడము, డేటా మేనేజ్మెంట్ అండ్ టార్గెట్ అచీవ్‌మెంట్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ క్యూరల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ 60% డిగ్రీ అయితే క్వాలిఫై ఉండాలి. సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలండి. సో సీఆర్ఎం టూల్స్ పై నాలెడ్జ్ అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా హెచ్ఆర్ సర్వీస్ అడ్వైజర్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో హైబ్రిడ్ మోడ్ లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ వర్కింగ్ లొకేషన్ హైదరాబాద్ అండి. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 కేటగిరీస్ లో ఈ వర్క్ అయితే ఉంటుంది.
ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే మెయిన్‌లీ ఎంప్లాయీస్ యొక్క క్వైరీస్‌ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ పేరోల్ రిలేటెడ్ ఇష్యూస్‌కి సంబంధించి, బెనిఫిట్స్ రిలేటెడ్ ఇష్యూస్‌కి సంబంధించి, లీవ్స్ రిలేటెడ్ ఇష్యూస్‌కి సంబంధించి అండ్ డాక్యుమెంటేషన్, కంపెనీ యొక్క పాలిసీస్‌కి సంబంధించి ఎంప్లాయీస్‌కి గైడెన్స్ ఇవ్వడము అండ్ హెచ్ఆర్ టీమ్‌తో కలిసి వర్క్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ క్యూరియర్ అయితే ఉంటుందండి. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలి. సో, డిగ్రీలో హెచ్ఆర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ రిలేటెడ్ డిగ్రీ ఉన్న వారికి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ సాలరీ విషయానికొస్తే 4 ఎల్‌పీఏ నుంచి 6 ఎల్‌పీఏ వరకు సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ 4 పొజిషన్స్‌కి సంబంధించిన డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.